మిత్రులారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్నేహితుడని ఎవరిని అంటారు, ఎవరిని పిలవచ్చు అనే విషయాలు మనం గమనిస్తే పరిశుద్ధ వేద గ్రంథంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు మనం ఆదర్శంగా చూసినప్పుడు శ్రమలో కష్టాలలో తన స్నేహితుడికి ఓదార్పిస్తూ ఆదరిస్తూ అన్ని విషయాల్లో నాకంటే గొప్పగా నా ఎదురులో నా సహోదరుడు నా స్నేహితుడు ఇచ్చబడే నిజమైన స్నేహితుడు. చాలా మటుకు ఎవరైనా ఏమనుకుంటారు, నేనే గొప్ప అనుకుంటారు. కాదండి, నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉంటే నాకన్నా నా ముందున్న నా స్నేహితుడే గొప్పవాడు అని తలంచుబడే స్నేహితుని యొక్క విలువ తెలిసినవాడు, స్నేహం యొక్క గొప్పతనం తెలిసినవాడు. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సమూయేలు రాసిన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యోనాతాను అనే ఒక మంచి మిత్రుడు ఉంటాడు. యోనాతాను తండ్రి సౌలు దావీదును పగబడతాడు. దావీదును పగబట్టిన ఎవరి తండ్రి పగబట్టాడో ఆ పగబట్టి మాటతోని ఈ యోనాతాను స్నేహం చేయడానికి ప్రారంభిస్తాడు. చూడండి, తండ్రి దృష్టిలో ఎంత కిరాత్మకంగా తండ్రి ప్రవర్తించిన తండ్రి వైపు యోనాతాను ఉండలేదండి. స్నేహం వైపుకి యోనాతాను వెళ్ళాడు. అందుకే మన సమూయేలు రాసిన గ్రంథంలో ఒక మాట చదువుకోగలిగితే అక్కడ ఒక మాట ఉంది. దావీదు సౌలుతో మాట్లాడడం చాలించినప్పుడు యోనాతాను హృదయంతో కలిసిపోయాను. నేటి దినాలు ఎవరు హృదయం వారిది, కానీ యోనాతాను దావీదు హృదయంతో కలిసి పనిచేశాడట. అంటే ఇద్దరు వ్యక్తులు కానీ ఒకే మనసు, ఒకే ఆలోచన కలిగినాడు. ఇది నిజమైన స్నేహము. వ్యక్తులు ఇద్దరైనా మనసు మాత్రం ఒకటే ఉండాలి. వ్యక్తులు ఇద్దరైనా మాట మాత్రం ఒకటే ఉండాలి. వ్యక్తులు ఇద్దరు కావచ్చు, కానీ తన భావాలు తన ఆలోచనలు ఒకటే ఉండాలి. ఇంకా మనము దావీదు యొక్క యోనాతాను జీవితం పరిశీలించగలిగితే 18వ మొట్టమొదటి మాటలు ఉంటుంది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించను. చూడండి, తండ్రికి శత్రువు కనిపిస్తున్న దావీదు, కానీ అదే శత్రువు యొక్క స్నేహాన్ని కోరుకున్న యోనాతాను. ఈ రోజు మనం చూస్తే స్నేహితులు ఒకరిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు స్నేహాన్ని విడిచి తండ్రి వైపు నిలబడి నా తండ్రి శత్రువు నాకు శత్రువు అని అలా మారి చాలా మంది చూశాను. కానీ నాకు తండ్రి శత్రువేమో కానీ నాకు మాత్రం స్నేహితుడు. ఎవరు చెప్తారు? ఈ రోజుల్లో ఉన్న ధనాన్ని బట్టి స్నేహాలు మారిపోతున్నాయి, ఉన్న పరిస్థితిని బట్టి స్నేహాన్ని మార్చుకున్నాడు. కానీ ఎన్ని కలిగి ఉన్నా ఎన్ని లేకున్నా యోనాతాను హృదయం మాత్రం దావీదుతో పెరగబడింది, దావీదుని ప్రేమించగలిగింది. ఇంకొక మాట మనం చెప్పగలిగితే నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? చూడండి, ఉదాహరణకి మన యోగు గ్రంథంలో మనం ధ్యానం చేయగలిగితే యోగుని కుటుంబ సభ్యులు విడిచిపెట్టిపోయారు.